ప్రతిధ్వనికి స్వాగతం. విద్యార్థి జీవితంలో అత్యంత కీలకమైన దశ ఉన్నత శిఖరాలకు వారధి ఇంటర్మీడియట్ విద్య. అందుకే అధ్యాపకుల నుంచి విద్యారంగ నిపుణుల వరకు అందరూ ఈ 2 ఏళ్లను అత్యంత కీలకమని చెబుతారు. అదే ఇంటర్ విద్యలో ఇప్పుడు కొత్త మార్పులు సంస్కరణలకు శ్రీకారం చుట్టింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. దశాబ్దాల నాటి బట్టి పద్ధతుల స్థానంలో విద్యార్థుల్లో ప్రయోగాత్మక నైపుణ్యాలు, సృజనాత్మకత వెలికితీసే దిశగా అడుగులు వేస్తోంది. త్వరలో ప్రారంభం కానున్న 2026-27 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి రానున్న ప్రాక్టికల్ పరీక్షల సంస్కరణలే అందుకు నిదర్శనం. ఇదే సమయంలో ఇంటర్ బోర్డుల విలీనం ద్వారా తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు ఏర్పాటు వంటి ఆలోచనలు ఉన్నాయి. ఇప్పటికి ఆగినా కూడా వచ్చే ఏడాదో ఆ తర్వాతో అది ఖాయంగానే కనిపిస్తోంది. మరి ఈ మార్పులు నిర్ణయాల వెనుక ప్రభుత్వం ఆలోచనలేంటి, విద్యార్థులకు కలిగే ప్రయోజనాలపై నిపుణులు ఏమంటున్నారు? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వనిలో చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ మధుసూదన్ అద్దంకి గారు, గౌరవ అధ్యక్షులు, తెలంగాణ గవర్నమెంట్ ఆల్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్. సార్ నమస్తే సార్. అలాగే గౌరీ సతీష్ గారు, తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజమాన్యాల సంఘం అధ్యక్షులు. సార్ మధుసూదన్ గారు, మీతో స్టార్ట్ చేద్దాం. మారుతున్న కాలానికి అవసరాలకు అనుగుణంగా విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఈ బట్టి చదువులు పక్కన పెట్టి ఇప్పుడు ఏఐ టెక్నాలజీ మారుతున్న టైంలో విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతని, ప్రయోగాత్మక నైపుణ్యాలని వెలికి తీసుకురావాలని భావిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో అసలు ఇంటర్ ప్రథమ సంవత్సరం నుంచే ప్రాక్టికల్ పరీక్షలు ప్రవేశపెట్టాలన్న ఈ ప్రభుత్వ ఆలోచనలకు నేపథ్యం ఏంటండి? ఈ నిర్ణయాన్ని ఎలా చూస్తారు? చాలా మంచి ఆలోచన అండి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఏదైతే సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అప్పుడు మాత్రమే ప్రాక్టికల్స్ అనేటటువంటివి జరుగుతున్నాయి. వాటి కోసం మాత్రమే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ తోటి ఇప్పుడు ప్రాక్టికల్స్ అనేటటువంటివి చేయించడం జరుగుతుంది. కానీ యాక్చువల్గా ఫస్ట్ ఇయర్ సిలబస్లో కూడా ప్రాక్టికల్స్ అనేటటువంటివి కంపల్సరీ ఉంటాయి. వాటన్నిటి కూడా స్కిప్ చేసి ఓన్లీ ఎగ్జామ్ ఓరియంటెడ్, బట్టి ఓరియంటెడ్ అనేటటువంటి చేసి ఫస్ట్ ఇయర్లో విద్యార్థిని ప్రాక్టికల్స్కు దూరంగా, ఎందుకంటే థియరీతో పాటు ప్రాక్టికల్స్ చదివినప్పుడు మాత్రమే విద్యార్థికి అవగాహన అనేటటువంటిది ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం అది లేదు కాబట్టి ఫస్ట్ ఇయర్లో కూడా కంపల్సరీ ప్రాక్టికల్ మార్క్స్ అనేటటువంటి పెట్టడం వల్ల విద్యార్థి కంపల్సరీ థియరీతో పాటు ప్రాక్టికల్స్లో పార్టిసిపేట్ చేయడం, తద్వారా జ్ఞానం అనేటటువంటిది, నాలెడ్జ్ డెవలప్మెంట్ అనేటటువంటిది కూడా జరుగుతుంది. అయితే ప్రాక్టికల్స్ అనేటటువంటి కొత్తది కాదు. ఇప్పుడైతే 30 మార్క్స్ సెకండ్ ఇయర్లో ఉన్నాయో వాటిని ఫస్ట్ ఇయర్కు 15, సెకండ్ ఇయర్కు 15 అనేటటువంటి డివైడ్ చేసిండ్రు తప్ప కొత్తగా దీన్ని యాడ్ చేసింది ఏం లేదు. కాకపోతే ప్రతి సంవత్సరం ఈ ప్రాక్టికల్స్ కానీ, లేకపోతే ఇప్పుడు మ్యాథమెటిక్స్లో కానీ, కామర్స్లో కానీ అయితే ఇంటర్నల్ మార్క్స్ అయితే డెవలప్ చేస్తున్నారో దానివల్ల ఇప్పుడున్నటువంటి సిస్టంలో మార్పు రావచ్చు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిస్టంలో ఎట్లుందంటే లాస్ట్ 2 నెలలు మాత్రమే ఇంటర్మీడియట్ సిలబస్ చదివి మిగిలినదంతా ఐఐటీనో జేఈనో అనేటటువంటిది ఒకటి, లేకపోతే ఆ టైం అంతా వేస్ట్ చేసి చివరికి చదవాలనేటటువంటి దానికి అడ్డుకట్టబడి మొదటి నుంచి కూడా నోట్స్ ప్రిపరేషన్ కానీ, తర్వాత వారికి సంబంధించినటువంటి ప్రాక్టికల్ సంబంధించినటువంటి రికార్డ్స్ రాయడం కానీ, లెక్చరర్స్ కూడా పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి ఇదొక మంచి సంస్కరణగా భావించవచ్చు. రైట్ సార్. సతీష్ గారు, గణితంలో 75 మార్కుల రాత పరీక్షని 60కి తగ్గించి 15 మార్కులు యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్కు కేటాయించడం వల్ల విద్యార్థుల సబ్జెక్టుపై భయం పోయి ఆసక్తి పెరుగుతుందని భావించవచ్చా? ముందుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు ఈటీవీ తెలంగాణ వారికి, అదే రకంగా దీన్ని ఎంకరేజ్ చేసినటువంటి మీ బ్యూరోకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ఏదైతే 2026-27 సంవత్సరానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే విద్యార్థుల్లో పాస్ పర్సంటేజ్ను పెంచాలా, నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో అటు సైన్స్లో కానీ, మ్యాథ్స్లో కానీ 80-20 పాలసీని తీసుకురావడానికి ఆల్రెడీ నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. దాంతోపాటు విద్యార్థుల్లో ఖచ్చితంగా మనం చూసినట్టయితే సైన్స్లో చాలా మంది విద్యార్థులు మ్యాథ్స్లో ఫెయిల్ అవుతున్నటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. ఈ 80-20 పాలసీ ద్వారా ఖచ్చితంగా ఇంకా 20 నుంచి 25% పాస్ పర్సెంటేజ్, ఇప్పుడు వస్తున్నటువంటి దానికంటే దానిపైన 20-20% పాస్ పర్సెంటేజ్ పెరిగి ఏదైతే ప్రభుత్వం యొక్క ఆలోచన ఏదైతే ఉందో అందరికీ నాణ్యమైన ఇంటర్మీడియట్ విద్య, ఇందాక మీరు ప్రస్తావించినట్టుగా ఇంటర్మీడియట్ అనేది వారి జీవితానికి ఒక పునాది లాంటిది. అలాంటి పునాది ఎవరు కూడా బలహీనంగా నిర్మించుకోవద్దు, బలంగా నిర్మించుకోవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం అనేది చాలా ఆనందదాయకం. ఖచ్చితంగా విద్యార్థులకు అది ఎప్పుడైనా మనం ఆలోచన చేయాలి. గతంలో చూసినట్టయితే ఎవరైతే ఫెయిల్ అయిన విద్యార్థులు ఉన్నారో ఆత్మన్యూన్యతకు గురై ఏం చేసుకున్నామని ప్రత్యక్షంగా చూడడం అనేది జరిగింది, చాలా దురదృష్టకరం. అలా కాకుండా ఆడుతూ పాడుతూ పిల్లలకు ప్రాక్టికల్ నాలెడ్జ్ కనుక ఉన్నట్టయితే
పిల్లోనికి చదువు పైన ఇంట్రెస్ట్ కలిగే అవకాశం కూడా ఉంటుందనేది మనం వాస్తవ పరిస్థితిని ఆలోచన చేయాలి. గతంలో వేసినటువంటి కొఠారి కమిషన్ కానీ సైమన్ కమిషన్ కానీ ఇవన్నీ గతంలో ఉన్నటువంటి మెకాలే సిద్ధాంతపరంగా ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇతర దేశాల్లోకి వెళ్ళినప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో కానీ 7 రాష్ట్రాల్లో ఎక్కడైతే తెలంగాణ ఇంటర్మీడియట్ విద్య ఉందో అక్కడ నుంచి విదేశాలకు వెళ్ళినప్పుడు సాంకేతికమైనటువంటి సమస్యలు వస్తున్నాయి అనేది మనందరికీ కూడా తెలుసు. అందులో భాగంగానే ఎన్ఈపి ద్వారా ఈ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యను స్కూల్ ఎడ్యుకేషన్లో మెర్జ్ చేసి ఖచ్చితంగా ఎవరెక్కడ ఫిట్ అవుతారు వారికి ఉన్నటువంటి వస్తువుల ఆధారంగా అది ఏం చేయాలనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మ్యాథ్స్ విద్యార్థులకు ఏదైతే 80-20 75 మార్క్స్ బదులుగా వాళ్ళకు 60 మార్క్స్ పరీక్ష నిర్వహించడం ద్వారా ప్రాక్టికల్స్ నిర్వహించడం ద్వారా ఖచ్చితంగా పిల్లోనికి ఇంట్రెస్ట్ కలిగే అవకాశం ఉంటుంది. దాంతోపాటు సబ్జెక్టు పైన అవగాహనతో చదవడానికి అవకాశం ఉంటుంది అనేది మనం అందరం కూడా వాస్తవ పరిస్థితిని ఈ సమాజానికి చెప్పే ప్రయత్నం చేయాలనేదే మా ఉద్దేశం. రైట్ సార్. మధుసూదన్ గారు, మ్యాథ్స్ ఒకటే కాదు మిగిలిన అన్ని సబ్జెక్టులు లాంగ్వేజెస్లో కూడా 80-20 సూత్రాన్ని తీసుకురావాలని ప్రకటించారు. ఇది ఎలా ఉండబోతోంది? ఈ 20 మార్క్స్ అనేటటువంటివి ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్, అంటే నిరంతర చదువు ప్రక్రియ అనేటటువంటిది. ఏదో లాస్ట్కు 100 మార్క్స్ కోసం చదవడం అనేటటువంటిది కాకుండా, బిట్ పేపర్స్ లేకుంటే క్వశ్చన్ బ్యాంక్స్ అనేటటువంటిది కాకుండా ఆ 20 మార్క్స్ కోసమైనా కూడా విద్యార్థి నిరంతరం రికార్డ్స్ రాయడము, తర్వాత లెక్చరర్ క్లాసెస్ అటెండ్ చేయడము, లేకపోతే ఏం జరుగుతుందో అనేటటువంటి ప్రతి దాని లోపల కూడా పార్టిసిపేట్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రకమైనటువంటి 80-20 అనేటటువంటిది విద్యార్థికి మేలు చేస్తుంది అనేటటువంటి మాత్రం చెప్పవచ్చు. అంటే దీనివల్ల విద్యార్థుల్లో జ్ఞాపక శక్తి, సృజనాత్మకత మెరుగుదల పెరుగుతుంది అనుకోవచ్చా? కంటిన్యూటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ పెరుగుతుంది. ఎందుకంటే లేకపోతే ఓన్లీ యాన్యువల్ ఎగ్జామినేషన్స్ అప్పుడు మాత్రమే చదవడం అనేటువంటి ప్రస్తుత పరిస్థితి నుంచి ఈ ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్ అనేటువంటి దాంతోపాటు లెక్చరర్స్ ఇన్వాల్వ్మెంట్ కానీ, ఇటు ఓరియంటేషన్ కానీ, లేకపోతే ఏదైతే అవుట్డోర్ ఏదైతే యాక్టివిటీస్ ఉంటాయో కంప్యూటర్ లర్న్ కానీ ఏవైనా కూడా గ్రాఫ్స్ కానీ ఏదైనా కూడా కంటిన్యూటీ ఎడ్యుకేషన్ ఉంటుంది. కాబట్టి సృజనాత్మకత అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ బట్టి అనేటటువంటి దానికి కొంత తగ్గుదల జరుగుతుందని మాత్రం చెప్పుకోవచ్చు. రైట్ సార్. సతీష్ గారు, ఈ విద్యా సంవత్సరం నుంచే అకౌంటెన్సీ, కామర్సు, అలాగే ఎకనామిక్స్, ఏసీఈ అనే కొత్త గ్రూప్స్ను కూడా ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం చెప్తోంది. ఈ గ్రూపుల వివరాలు ఏంటండి? ముందుగా మనం అందరం కూడా పిల్లలకు అవేర్నెస్ కల్పిస్తున్నాం కాబట్టి ఏదైతే 2026-27 సంవత్సరానికి అకౌంట్స్, కామర్స్, ఎకనామిక్స్ అంటే ఈ ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యే 4,50,000 నుంచి 4,75,000 మంది ఎవ్రీ ఇయర్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవుతున్న వాళ్ళ విద్యార్థుల సంఖ్య. అందులో ఆర్ట్స్ విద్యార్థులే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా సిఈసి గ్రూప్లో లేదా ఎంఈసి గ్రూప్లో జాయిన్ అవుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. దాంతోపాటుగా ఈ పోటీ ప్రపంచంలో ఏ విధమైనటువంటి ప్రోడక్ట్ అవసరం ఉంది, పిల్లలకు ఏం నేర్పిస్తే వాళ్ళకు ఉపాధి లభించే అవకాశం ఉంది, అందులో భాగంగానే ఇందాక నేను ప్రస్తావించినట్టుగా అకౌంట్స్, కామర్స్, ఎకనామిక్స్ అంటే ఈ మార్కెట్ కావలసినటువంటి కోర్సును డిజైన్ చేసి అందులో కూడా 80-20 విధానాన్ని ప్రవేశపెట్టి ఖచ్చితంగా వారికి నైపుణ్యంతో కూడినటువంటి ఇంటర్మీడియట్ విద్యను అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని ద్వారా ఖచ్చితంగా విద్యార్థులకు ఈ నేటి పోటీ ప్రపంచంలో వాణిజ్య ప్రపంచం ఎంత ఫాస్ట్గా విస్తరిస్తుందో మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. దానికి కావలసినటువంటి ఏదైతే మ్యాన్ పవర్ ఉందో ఖచ్చితంగా ఈ కోర్సు ద్వారా ఈ సమాజానికి అందించడానికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. కాకపోతే దానికి కావలసినటువంటి సిలబస్ని కానీ, దాన్ని టీచ్ చేసినటువంటి లెక్చరర్ కానీ, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు ఖచ్చితంగా దాన్ని సమన్వయం చేసుకొని ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఉందో దాన్ని గ్రౌండ్లో ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి లెక్చరర్ ద్వారా రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అందులో భాగస్వాములుగా ఉన్నటువంటి అన్ని సెక్టార్లో ఉన్నటువంటి ఉపన్యాసకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఓరియంటేషన్ కల్పించినట్టయితే ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేసిన కంటే రిజల్ట్స్ ఇంకా అత్యధికంగా వచ్చే అవకాశం ఉంటుంది అనేది కూడా మనం వాస్తవ పరిస్థితిని గ్రహించాలి. అంటే సతీష్ గారు, ఇప్పుడు సైన్స్ స్టూడెంట్స్ అంటే వాళ్ళకి ప్రాక్టికల్స్, ల్యాబ్ ఉంటాయి. బట్ ఆర్ట్, కామర్స్ స్టూడెంట్స్ వచ్చేసరికి వీళ్ళకి ప్రాక్టికల్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి? అంటే ఉన్నటువంటి కామర్స్ సబ్జెక్ట్లో
వాళ్ళకి బ్యాంకింగ్ రంగం అంత దురదృష్టం ఏంటంటే కొన్ని వాస్తవ పరిస్థితులు చెప్పవలసినటువంటి పరిస్థితి. సిఈసి బాబుకు కనీసం బ్యాంక్ వెళ్ళి ఫామ్ కూడా నింపనటువంటి పరిస్థితి. ఈ 20 మార్క్స్లో ఏదైతే కామర్స్ ల్యాబ్ ద్వారా ఉండే పరికరాలు ఏవైతే ఉంటాయో ఆర్టీజీఎస్ ఫామ్ కానీ బ్యాంక్ అకౌంట్ ఫామ్ ఫిల్మ్ కానీ దాంతోపాటు ఏదైతే స్టాక్ మార్కెట్ సంబంధించినటువంటి విషయాలు కానీ ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా పిల్లోనికి అవగాహన కలిగిస్తే ఖచ్చితంగా సబ్జెక్ట్ పట్ల కూడా ఇంట్రెస్ట్ కలిగే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ డిగ్రీ లెవెల్లో కామర్స్ ల్యాబ్ అనేది ఉంటుంది. దాని ద్వారా మిగతా బ్యాంకింగ్కి సంబంధించినటువంటి అన్ని విషయాలు, వాణిజ్యానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు ఆ ల్యాబ్లో పొందుపరిచే అవకాశం ఉంటుంది. దాన్ని చూడడం ద్వారా 1-4 సార్లు ఫిలప్ చేయడం ద్వారా జీవితంలో నేను బ్యాంక్ వెళ్తే కానీ ఏదైనా వాణిజ్య సంస్థకి వెళ్ళినప్పుడు కానీ నేను ఎక్కడ ఏం చేయాలి అనే అవగాహన ఉండే అవకాశం ఉంటుంది. పిల్లోనికి నాలెడ్జ్తో పాటు ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తే ఖచ్చితంగా జీవితంలో సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది అనేది కూడా మన వాస్తవ పరిస్థితిని గ్రహించాలి. అందులో భాగంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. కాకపోతే చాలా కరెక్ట్ గా చెప్పారు సతీష్ గారు. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ డిగ్రీలు చదివేసినా కూడా వాళ్ళ బ్యాంకుకి వెళ్తే ఆర్టీజీఎస్ అంటే ఏంటో తెలియదు, నెఫ్ట్ అంటే తెలియదు, డిమాట్ అకౌంట్ లేదు, వాళ్ళంతా ఆన్లైన్లో అవుతున్నాయి. సో ఖచ్చితంగా వీటి వల్ల మీరు చెప్పిన పాయింట్ చాలా కరెక్ట్ పాయింట్ సార్. రైట్ సార్. మధుసూదన్ గారు, ప్రస్తుత సంవత్సరానికి ఆగిన ఇంటర్ బోర్డును స్కూల్ ఎడ్యుకేషన్లో విలీనం చేసే ప్రతిపాదన కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. అది దేనికోసం సార్? యాక్చువల్ ఇది ప్రస్తుతం ఏదో కొత్త ప్రతిపాదన అనేటటువంటిదిగా అనిపిస్తుంది, కానీ ఇదే రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 1995 సంవత్సరంలో అన్ని గురుకులాలు అంటే ఎస్సీ గురుకులాలు ఏదైతే సోషల్ వెల్ఫేర్ గురుకులాలు ఉన్నాయో అప్పుడు ఈ 10+2 అని అంటే ఇంటర్మీడియట్ అనేటటువంటిది హై స్కూల్ విద్యలో భాగంగా చేస్తూ స్కూల్స్ అప్గ్రేడ్ చేయడం అనేటటువంటిది జరిగింది. ఇప్పుడు అదే సిస్టమ్ కంటిన్యూ అవుతుంది. ఉన్నటువంటి 200 ఇన్స్టిట్యూషన్స్ లోపల కూడా ఇంటర్మీడియట్ అనేటటువంటి హై స్కూల్ ఇది. గురుకులాల్లో మేము 2 విధాలుగా చూసినటువంటి పరిస్థితి ఉంది. ఇండిపెండెంట్ కాలేజీలు చూసాము, తర్వాత అప్గ్రేడెడ్ కాలేజెస్ చూసాము. అప్గ్రేడెడ్ అంటే అక్కడ ఇంటర్మీడియట్ వరకు ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల్లో ఉన్నటువంటి డిసిప్లిన్ కానీ, విద్యార్థుల యొక్క యాక్టివిటీస్ కానీ, విద్యార్థుల యొక్క యాటిట్యూడ్ కానీ చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇండిపెండెంట్ కాలేజ్కు తర్వాత అప్గ్రేడెడ్కు. కాబట్టి ఈ ఇంటర్మీడియట్ అనేటటువంటిది హై స్కూల్ విద్యలో మిళితం చేసినప్పుడు మాత్రమే నెక్స్ట్ సమాజం అనేటటువంటిది వస్తుంది. ఎందుకంటే విద్యార్థికి ప్రస్తుత పరిస్థితి తీసుకుంటే 10th అయిపోయిన వెంబడే ఇంకా నా చదువు అయిపోయింది అనేటటువంటి ఒక భావనలో అటు విద్యార్థి కానీ, లేకపోతే ఒక్కోసారి మేము కొన్నిసార్లు చూస్తుంటాం కొంతమంది తల్లిదండ్రుల దగ్గరికి విద్యార్థి నేను పలానా చోట చదవను, పలానా చోటనే చదువుతా అనే వరకు ఒక ప్యాథెటిక్ కండిషన్ ఉంటుంది. సో ఎడ్యుకేషనే కంప్లీట్ కాదు, ఇమ్మెచ్యూర్డ్ గా ఉంటారు. ఆ ఇమ్మెచ్యూర్డ్ పీరియడ్ లోనే మనం విద్యార్థిని చదువు అయిపోయింది అనడం వల్ల కొన్ని ఊర్లలో బాల్య వివాహాలు అనేటటువంటివి కూడా జరుగుతున్నాయి. 10th అయిపోయిందంటే ఒక చదువు అయిపోయింది, ఇంకా చాలు, ఇంకా ఇప్పటితో ఆపేద్దామని. సో ఇటువంటి వాటికి అన్నిటి కూడా అడ్డుకట్ట పడాలి అంటే ఇంటర్మీడియట్ ను స్కూల్ విద్యలో భాగం చేసి దాని తద్వారా ఇంటర్మీడియట్ ప్రాథమికంగా చేసినట్టయితే చాలా భవిష్యత్తులో మంచి సమాజం అంటే మంచి ఇది వస్తుందని నా భావం. రైట్ సార్. సతీష్ గారు, ఇప్పుడు మరి తెలంగాణ ప్రభుత్వం ఎస్ఎస్సి బోర్డుని ఇటు ఇంటర్మీడియట్ బోర్డుని రెండింటినీ కలిపేసి తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డుగా +2ను చేర్చి ఏర్పాటు చేస్తుంది. మీరు ఒక ప్రైవేటు కళాశాలల యాజమాన్యానికి అధ్యక్షులుగా ఉన్నారు. దీన్ని మీరు స్వాగతిస్తున్నారా? దీంట్లో ఏం బెనిఫిట్స్ ఉన్నాయంటారు? ఖచ్చితంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని తెలంగాణ రాష్ట్రంలో 2026-27 కాకపోయినా 27-28 సంవత్సరానికి ఇంప్లిమెంట్ చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిది, అదే విద్యాశాఖ మంత్రి గారు వారిది. వారు విద్యపైనటువంటి కన్సర్న్ ఆధారంగానే ఖచ్చితంగా డ్రాప్అవుట్స్ అనేది తగ్గాల. గ్రామీణ వాతావరణంలో ఇందాక మనం ప్రస్తావించినట్టుగా బాల్య వివాహాలను కానీ డ్రాప్అవుట్స్ పెరుగుతున్నటువంటి పరిస్థితిని కూడా తగ్గించాలనే ఉద్దేశంతో ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని రూపొందించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాల సంఘం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి అప్పీల్ చేస్తూ ఉన్నాం. దీన్ని మనం పూర్తిగా స్వాగతిస్తూ ఉన్నాం. దాంతోపాటుగా దాని రూట్ మ్యాప్ స్పష్టంగా అటు పాఠశాలకు కానీ ఇటు జూనియర్ కళాశాలకు కానీ ఎవరు ఎక్కడ ఫిట్ అవుతారో అక్కడ వాళ్ళను అకామిడేట్ చేయడానికి విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని ఆ విధమైనటువంటి నిర్ణయం జరగాలనేది తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాల సంఘం యొక్క ఉద్దేశం. దాంతోపాటుగా ఏదైతే ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏదైతే ఉందో దాన్ని గ్రౌండ్లో ఇంప్లిమెంట్ చేయవలసినటువంటి నోడల్ ఏజెన్సీలు కానీ, గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ, బోర్డు సెక్రటరీ వాళ్ళు కానీ ఎవరైతే సంబంధిత అధికారులు దాన్ని గ్రౌండ్కి వెళ్ళేసరికి కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ వస్తున్నట్టుగా చాలా స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి దయచేసి ఆ సిస్టంలో ఉన్నటువంటి వారందరినీ, మీరు వేరని కాకుండా సిస్టంలో ఉన్నటువంటి వారందరినీ నాణ్యమైన ఈ 10+2 ఏదైతే విద్యను అందించాలని గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం ఉందో దాన్ని గ్రౌండ్ లో ఇంప్లిమెంట్ చేయడానికి ఉన్నటువంటి వారందరితోని కన్సర్న్ తీసుకొని ఏ విధంగా ప్రభుత్వం చేయబోతుంది, రూట్ మ్యాప్ ఏంటి,
దాంట్లో మీరు ఎక్కడ ఏ విధంగా ఉండే అవకాశం ఉందో చెప్పవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది, అధికారుల పైన ఉంది. అది లోపించడం ద్వారానే ఇప్పుడు బుక్స్ విషయంలో కానీ మిగతా విషయాల్లో కానీ చాలా పిల్లల్లో కన్ఫ్యూజ్ ఉన్నటువంటి పరిస్థితి. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనను గ్రౌండ్లో ల్యాండ్ అయ్యే విధంగా నోడల్ ఏజెన్సీగా ఉన్నటువంటి వారందరూ కూడా దయచేసి ప్రయత్నం చేయాలని చెప్పి కూడా తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాల సంఘం తరఫున అప్పీల్ చేస్తాం. ఎందుకంటే 9.5 లక్షల మంది విద్యార్థులు, 4,880 సుమారు అన్ని ప్రైవేట్ కాలేజీలు కానీ, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు కానీ, సోషల్ వెల్ఫేర్ కానీ, మైనార్టీ వెల్ఫేర్ కానీ, గురుకులాలు కానీ అన్ని సుమారుగా ఉన్నటువంటి కళాశాలలు కాబట్టి వాటన్నిటినీ ఏ విధంగా చేస్తే బాగుంటుందో గౌరవ నోడల్ ఏజెన్సీలో ఉన్నటువంటి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానీ, మిగతా వారు కానీ ఆలోచన చేసి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ఈ విద్యార్థుల భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని చెప్పవలసిన బాధ్యత వారి మీద ఉంది. ఆ రకంగా చేస్తారని కూడా మేము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. దాంతోపాటుగా 2026-27 సంవత్సరానికి ఏదైతే 80-20 రేషియో తెచ్చారో ఎవరు దీన్ని ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంటుంది? సంబంధిత ఉపన్యాసకులు. దయచేసి వారందరికీ June 1 మనం క్లాసులు ప్రారంభం అని చెప్పి షెడ్యూల్ విడుదల చేయడం అనేది జరిగింది. దానికంటే ముందే అందులో ఉన్నటువంటి ఉపన్యాసకులందరికీ కూడా ఓరియంటేషన్ ఇవ్వవలసినటువంటి బాధ్యత ఉంది. లేదంటే కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చి లెక్చరర్ ఒక పాఠం, ఇందాకనే మనం ప్రస్తావించినట్టుగా కార్పొరేట్ కళాశాలలో ఆల్రెడీ 2 నెలల ఉంది క్లాసులు జరుగుతున్నటువంటి పరిస్థితి. మరి అలాంటి పరిస్థితి మళ్ళొకసారి పునరావృతం కాకూడదంటే ఖచ్చితంగా ఆయా ఉపన్యాసకులకు ఓరియంటేషన్ చేయవలసిన బాధ్యత బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ పైన ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనను గ్రౌండ్లో తీసుకెళ్లేది లెక్చరర్ కాబట్టి ఇదన్నీ సక్సెస్ కావాలంటే, మంచి ఫలితాలు రావాలంటే, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశయ సాధన గ్రౌండ్లో ఇంప్లిమెంట్ కావాలంటే నోడల్ ఏజెన్సీగా ఉన్నటువంటి బాధ్యతాయుతంగా ప్రవర్తించి స్టేక్ హోల్డర్స్గా ఉన్నటువంటి వాళ్ళను ఉపన్యాసకులతోటి అందరితోటి సమన్వయం చేసుకొని దాన్ని ల్యాండింగ్ ప్రాపర్గా చేయాలన్నది తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాల సంఘం యొక్క అప్పీల్. రైట్ సార్. మధుసూదన్ గారు, సంస్కరణలు తీసుకురావడం ఒక ఎత్తు అయితే సమర్థంగా అమలు చేయడం అనేది మరో సవాల్. ఇప్పుడు ప్రభుత్వ ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో టీచర్ల శిక్షణ కానివ్వండి, ల్యాబ్ సదుపాయాలు కానివ్వండి, ఇవన్నీ అసలు ఎలా ఉన్నాయండి? ప్రస్తుతము సంస్కరణలను ఇంప్లిమెంట్ చేసేటటువంటి పరిస్థితి మాత్రం బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ తరఫున చూడట్లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ వొకేషనల్ కోర్సెస్ ఉన్నాయి రాష్ట్రంలో, 45 చాలా మంచి వొకేషనల్ కోర్సెస్ ఉన్నాయి. కానీ ఆ వొకేషనల్ కోర్సెస్కి సంబంధించినటువంటి ఓజేటీ ఆన్ జాబ్ ట్రైనింగ్ అనేటటువంటిది ఎక్కడైతే ఉంటుందో ఎక్కడ కూడా దానికి బడ్జెట్ కేటాయింపులు కానీ విద్యార్థులను అటు పంపడం అనేటటువంటి లేదు. అక్కడ వచ్చేటటువంటి మార్కులు నామకే వాస్తే వేస్తున్నారు తప్ప ప్రాక్టికల్గా విద్యార్థికి స్కిల్ డెవలప్మెంట్ ఓరియంటేషన్లో మాత్రం వొకేషనల్ కోర్సెస్ లేకపోవడం వల్ల విద్యార్థులు చాలా నష్టపోతున్నారు. ఇప్పుడు ఏదైతే ప్రాక్టికల్స్ పెడుతున్నారో ఆ ప్రాక్టికల్స్ పెట్టాలంటటువంటి కూడా గ్రామీణ ప్రాంతంలో ఖచ్చితమైనటువంటి ల్యాబ్స్ ప్రొవైడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కొన్ని చోట్ల ల్యాబ్స్ సెకండ్ ఇయర్కి మాత్రమే పరిమితమైనటువంటి ల్యాబ్స్ను ఫస్ట్ ఇయర్లో కూడా పెట్టాలి. అంటే సంస్కరణలు ఎంతైతే ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా బడ్జెటు, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఫ్యాకల్టీ, ముఖ్యంగా ఫ్యాకల్టీ లేకుండా ఏ రకమైనటువంటి సంస్కరణలు చేసినా కూడా అది సక్సెస్ అనేటటువంటిది కాకపోగా అది విఫల ప్రయోగం అనేటటువంటిది జరుగుతుంది. ఎందుకంటే రెగ్యులర్ ఫ్యాకల్టీ లేకుండానే సుమారు ఒక 125 ఇన్స్టిట్యూషన్స్లో వొకేషనల్ కోర్సెస్ పెట్టిండ్రు. కేవలం పార్ట్ టైమ్లతోటో లేకుంటే టెంపరీ వాళ్ళతోటో నడపడం వల్ల విద్యార్థి నష్టపోతున్నాడు, ఒక జనరేషన్ నష్టపోతుంది. కాబట్టి ఒక స్థిరమైనటువంటి వాళ్ళు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళకి కావాల్సినటువంటి ల్యాబ్ ఏదైతే ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పినట్టు వొకేషనల్లో 50% మార్క్స్ ప్రాక్టికల్స్ ఉంటాయండి. ఎక్కడ కూడా ప్రాక్టికల్స్ లేవు. ఆ ఎగ్జామ్స్ పట్ల కూడా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కూడా పూర్ణ నిర్లిప్తంగా ఉంటుంది. కేవలం ఎగ్జామ్స్ కండక్ట్ చేసినాం. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ మాత్రం కేవలం ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికే తప్ప ఈ సంస్కరణలు అఫీషియల్గా అంటే ఇంప్లిమెంటేషన్ సీరియస్గా చేయడం అంటే లేదంటే మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. కాబట్టి రాబోయే రోజుల్లోనైనా సరే బడ్జెట్ కేటాయిస్తూ రూరల్లో ఉన్నటువంటి కాలేజ్లో కానీ అర్బన్లో ఉన్నటువంటి కానీ అన్నిట్లో ఖచ్చితమైనటువంటి ల్యాబ్స్ ప్రొవైడ్ చేసి సంస్కరణలు అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. వేరాజ్ మన కార్పొరేట్ కాలేజీలలో చూడండి ఎక్కడ కూడా ఓన్లీ బట్టి ఎడ్యుకేషన్కే ఇంట్రెస్ట్ ఇస్తారు తప్ప ప్రాక్టికల్స్ అనేటటువంటి ఎప్పుడు కేవలం సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్స్ ముందర మాత్రమే అక్కడ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్కి ఏదో తూతు మంత్రంగా జరిపియడం, మార్కులు వర్క్ చేస్తున్నారు. కానీ అదొక సీరియస్గా చేయాల్సినటువంటి అవసరం మాత్రం ఉంది. రైట్ సార్. సతీష్ గారు, ప్రాక్టికల్ స్కిల్ బేస్డ్ లెర్నింగ్ పై దృష్టి పెడుతున్న తెలంగాణ జాతీయ విద్యా విధానం దిశగానే వెళ్తోందని చెప్పొచ్చా? ఖచ్చితంగా జాతీయ విద్యా ప్రమాణాలకు అనుగుణంగానే పాలసీ రూపొందించే అవకాశం ఉంది.
ఖచ్చితంగా 2026-27 సంవత్సరానికి విద్యార్థులకు ఏదైతే 80-20 పాలసీ ఉందో 13 సంవత్సరాల తర్వాత రెక్కలు వచ్చిన పక్షుల ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యే విద్యార్థులందరూ కూడా ఈ సంవత్సరం నుంచి మీకు సిలబస్ మారబోతుంది. ఎప్పుడైతే ఆర్ట్స్ 2012లో మార్పు చెందడం జరిగింది, 2015లో సైన్స్ కొద్ది మేరకు మార్పు చేయడం అనేది జరిగింది. కాబట్టి ఖచ్చితంగా 2027-28కి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని అడాప్ట్ చేసుకోవడం కానీ, 2026-27 సంబంధించినటువంటి సిలబస్ విషయంలో కానీ, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ విషయంలో కానీ దయచేసి విద్యార్థులందరూ కూడా జాగరూకతలు కావాలని చెప్పి కూడా అప్పీల్ చేస్తా ఉన్నాం. అంటే ఈ మార్పులన్నిటికీ అసలైన సరైన అవగాహన కల్పించడం ఎలా అంటారు? ఎస్, ఖచ్చితంగా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎవరైతే నోడల్ ఏజెన్సీ ఉందో ఇందులో ఉన్నటువంటి ఉపన్యాసకులందరినీ అన్ని సబ్జెక్టులకు మనం 80-20 రేషియో తీసుకొస్తున్నాం. కాబట్టి ఆ ఉపన్యాసకులందరూ కూడా ఓరియంటేషన్ చెప్పి ఈ విధంగా ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ ఉండే అవకాశం ఉంటుంది. 20 మార్క్స్లో వారి అటెండెన్స్, వారి డిసిప్లిన్, వారి కీ నోట్స్ ఏవైతే ఉంటాయో దాన్ని స్పెసిఫై చేసి విద్యార్థులకు చెప్పబోతున్నటువంటి ఉపన్యాసకులకు ట్రైన్ చేయవలసిన బాధ్యత బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ పైన ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఇందాక ప్రస్తావించినట్టుగా ఆలోచనను గ్రౌండ్లోకి తీసుకెళ్లేది ఉపన్యాసకులు. కాబట్టి దాన్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి కూడా తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాల సంఘం తరఫున అప్పీల్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఇది విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసం, విద్యార్థుల యొక్క నాణ్యమైన నైపుణ్యత కూడినటువంటి 10+2 ఇంటర్మీడియట్ విద్యను కంప్లీట్ చేయడానికి మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుందన్నది తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాల సంఘం భావిస్తూ ఉంది. మధుసూదన్ గారు, ఫైనల్గా చెప్పండి. ఇందాక మీరు చెప్పారు ఇంటర్మీడియట్లో కూడా దట్టు సెకండ్ ఇయర్లో ఏదో తూతూ మంత్రంగా మార్కులు ప్రాక్టికల్స్ చేస్తున్నారు, ఫస్ట్ నుంచి లేదని. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ నుంచి పెడతామని అంటున్నారు. విద్యార్థులు అసలు ప్రాక్టికల్స్ అంటేనే ఒకంత ప్యానిక్ ఉంటుంది. దీన్ని ఇంకా 8th, 9th నుంచి తీసుకురావాల్సిన అవసరం ఉందంటారా? కొంచెం బ్రీఫ్గా చెప్పండి సార్. అసలు విద్యార్థులకు ప్రాక్టికల్స్ అంటే ప్యానిక్ కాదు, చాలా ఇంట్రెస్ట్ అనేటటువంటిది ఉంటుంది. ఎందుకంటే ప్రాక్టికల్గా వాళ్ళు అయితే థియరటికల్గా చదివినరో అది ప్రాక్టికల్గా చూడడం అనేటటువంటిది విద్యార్థుల్లో చాలా ఉత్సాహాన్ని రేపుతుంది. ఎక్కడ కూడా అంటే ఎక్కడ ప్యానిక్ వస్తుంది అని అంటే ప్రాక్టికల్స్ సరిగా చేయించినప్పుడు, తర్వాత ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్స్ అడిగేటటువంటి వాటికి ఏం చెప్పాలో అనేటువంటి ఒక భావన ఉన్నటువంటి విద్యార్థుల్లో తప్ప చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేటటువంటి మాత్రం ప్రాక్టికల్స్ అనే చెప్పవచ్చు. అవును, థ్యాంక్ యూ సో మచ్ సార్. మధుసూదన్ గారు అండ్ సతీష్ గారు ప్రతిధ్వని చర్చలో పాల్గొన్నందుకు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్తే.